హలో గైస్, డీమన్ స్లేయర్లోనే మెయిన్ డీమన్ అయిన కిబుట్సుజి ముజాన్ యొక్క స్టోరీ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు తన హార్ట్ చాలాసార్లు ఆగిపోయింది. ఎటువంటి పల్స్ అండ్ బ్రీతింగ్ లేకుండా ఆ అబ్బాయి పుట్టాడు. అండ్ పుట్టిన వెంటనే అందరూ కూడా ఆ అబ్బాయి చనిపోయాడు అనుకుంటారు. అదే టైంలో ఆ అబ్బాయి ఫస్ట్ టైం ఏడుస్తాడు. ఆ అబ్బాయి పేరే కిబుట్సుజి ముజాన్. యాక్చువల్ గా ముజాన్ ఒక డిసీజ్ ఉంది అండ్ దాని వల్ల తను 20 years రాకముందే చనిపోతాడు. ముజాన్ డాక్టర్ తనకి ఒక ప్రోటోటైప్ మెడిసిన్ ని ఇస్తాడు. అండ్ దీని వల్ల ముజాన్ యొక్క బాడీ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది. అండ్ దాన్ని టెస్ట్ చేయడానికి ముజాన్ డాక్టర్ ని చంపేస్తాడు. డాక్టర్ ని చంపేశాక ఆ మెడిసిన్ చాలా బాగా వర్క్ అవుతుందని ముజాన్ రియలైజ్ అవుతాడు. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే తను బ్రతకాలంటే హ్యూమన్ ఫ్లెష్ ని తినాలి. బట్ దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. అదేంటంటే తను సన్ లైట్ లో అస్సలు నడవలేడు. ఒకవేళ సన్ లైట్ లోకి వెళ్ళాడంటే మాడి మస్ అయిపోతాడు. ముజాన్ తన యొక్క ట్రీట్మెంట్ మొత్తాన్ని ఇంకా కంప్లీట్ చేసుకోకుండానే డాక్టర్ ని చంపేసినందుకు చాలా రిగ్రెట్ అవుతాడు. అండ్ ఇప్పుడు తనకి బ్లూ స్పైడర్ లిల్లీ అనే ఒక ఫ్లవర్ కావాలి. యాక్చువల్ గా డాక్టర్ కూడా ముజాన్ కి ఇచ్చిన మెడిసిన్ లో బ్లూ స్పైడర్ లిల్లీ అనే ఒక మెడిసిన్ ని వాడాడు. ఈ ఫ్లవర్ కోసం తను కంట్రీ మొత్తం కూడా వెతుకుతాడు. ఈ ఫ్లవర్ ముజాన్ కి ఎక్కడా కూడా దొరకదు. ఈ ఫ్లవర్ ఎక్కడా కూడా దొరకకపోవడం వల్ల ముజాన్ ఆ ఫ్లవర్ ని ఎలాగైనా కనిపెట్టాలి అని కొన్ని డీమన్స్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఇలా డీమన్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయింది. అలా ఈ బ్లూ స్పైడర్ లిల్లీ ఫ్లవర్ ని కనిపెట్టడానికి మాత్రమే ఈ డీమన్స్ అన్నిటిని ప్రపంచం మొత్తానికి పంపిస్తాడు. అండ్ ఆ డీమన్స్ సర్వైవ్ అవ్వాలంటే డెఫినెట్ గా హ్యూమన్ ఫ్లెష్ ని తినాల్సిందే. అలాగా ఆ డీమన్స్ అందరిని చంపేస్తూ ఆ ఫ్లవర్ కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఈవెన్ దో ప్రెసెంట్ ఎరాలో కూడా డీమన్స్ కి ఆ ఫ్లవర్ ఇంకా దొరకలేదు. ఎవరో ఒకరు బ్లూ స్పైడర్ లిల్లీ ఫ్లవర్ ని కనిపెడతారు అనే హోప్ తోనే ముజాన్ ఉంటాడు. ముజాన్ ఓఈఐ ఎరాలో టొమాయో అనే ఒక అమ్మాయిని కనిపెడతాడు. తనకి కూడా ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ వల్ల తను చాలా త్వరగా చనిపోతుంది. అండ్ తన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత చూడాలి అనుకుంటుంది టొమాయో. అలా తను ఎలాగైనా సరే బ్రతికి ఉండాలి అని డీమన్ గా మారిపోతుంది. ముజాన్ టొమాయోని డీమన్ గా మార్చాడు కాబట్టి తనని కంట్రోల్ చేసే పవర్ ముజాన్ కి ఉంటుంది. డీమన్ గా మారిన తర్వాత టొమాయోకి తన బాడీ మీద ఎలాంటి కంట్రోల్ అయితే ఉండదు. సో ముజానే మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. తన బాడీ మీద ఎలాంటి కంట్రోల్ లేకుండా తన ఫ్యామిలీ మొత్తాన్ని టొమాయో తినేస్తుంది. టొమాయో అలాగే ఇంకొక ఫ్యామిలీని కూడా తినేస్తుంది. టొమాయోకి అస్సలు ఇది నచ్చదు అండ్ ముజాన్ మీద చాలా హేటెడ్ పెంచుకుంటుంది. ముజాన్ ని చంపేద్దాం అనుకున్న తనకి ఉన్న పవర్ వల్ల తనని ఏమీ కూడా చేయలేకపోతుంది. అప్పటి నుంచి ముజాన్ టొమాయోని తన యొక్క సర్వెంట్ లాగా యూజ్ చేసుకుంటాడు. తర్వాత డీమన్ స్లేయర్ మార్క్ తో అన్లాక్ అయిన ఒక హాషిరా అండ్ మూన్ బ్రీతింగ్ యూజర్ అయిన మిచికాట్సు సుకిగునిని కలుస్తాడు. మిచికాట్సు సుకిగుని తన యంగర్ బ్రదర్ అయిన యొరిచి సుకిగుని కన్నా చాలా పవర్ఫుల్ గా మారదాం అనుకుంటాడు. డీమన్ స్లేయర్ మార్క్ కూడా అన్లాక్ అయింది కాబట్టి మిచికాట్సు సుకిగుని చాలా ఫాస్ట్ గా చనిపోతాడు. అప్పుడే ముజాన్ మిచికాట్సుని డీమన్ గా మారమని ఆఫర్ చేస్తాడు. అండ్ దానికి రిటర్న్ గా నీకు ఎంత పవర్ కావాలంటే అంత పవర్ ని ఇస్తాను అండ్ నువ్వు చాలా పవర్ఫుల్ గా మారి నీ లైఫ్ అనేది ఇంకా ఎప్పటికీ ఎండవదు అని చెప్తాడు. మిచికాట్సుకి కూడా అదే కావాలి కాబట్టి దానికి చాలా సింపుల్ గా మిచికాట్సు కూడా ఒప్పుకుంటాడు. ముజాన్ తన యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఒక పవర్ఫుల్ డీమన్ ని క్రియేట్ చేయాలని మిచికాట్సుని తన యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఒక పవర్ఫుల్ డీమన్ లాగా క్రియేట్ చేస్తాడు. అప్పటి నుండి 3 days తర్వాత మిచికాట్సు ఒక పవర్ఫుల్ డీమన్ లాగా మారుతాడు. తనకి చాలా పవర్ వస్తుంది అండ్ తన నేమ్ మిచికాట్సు నుంచి కుక్కుషేబోగా మార్చుకుంటాడు. అండ్ అప్పుడే కుక్కుషేబో కూడా అప్పర్ ర్యాంక్ 1 డీమన్ గా చేంజ్ అవుతాడు. తర్వాత ముజాన్ అండ్ టొమాయో యొరిచి సుకిగుని అనే ఒక డీమన్ స్లేయర్ ని కనుక్కుంటారు. ముజాన్ చాలా కోపంతో రగిలిపోతున్నాడు అని యొరిచి సెన్స్ చేస్తాడు. ముజాన్ మాత్రం యొరిచి నుంచి ఏమీ సెన్స్ చేయలేడు అండ్ యొరిచి దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటాడు. అండ్ ఆల్రెడీ కుక్కుషేబో తనతో పాటు ఉన్నాడు కాబట్టి తనకు అదే చాలనుకుంటాడు. అండ్ యొరిచిని అక్కడే చంపేద్దామని ముజాన్ అనుకుంటాడు. ముజాన్ అటాక్స్ నుంచి యొరిచి చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ ముజాన్ యొక్క వీక్ స్పాట్ అయిన 7 hearts and 5 brains ఎక్కడ ఉన్నాయో కనుక్కుంటాడు. యొరిచి సుకిగుని తన దగ్గర ఉన్న ఫుల్ పవర్ ని ఒక్క స్ట్రైక్ లో యూజ్ చేద్దాం అనుకుంటాడు. తన దగ్గర ఉన్న ప్రతి ఫామ్ ని ఒక స్ట్రైక్ లో కంబైన్ చేస్తాడు. యొరిచి ముజాన్ కన్నా చాలా ఓవర్ పవర్డ్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు ముజాన్ యొక్క లైఫ్ లో అంత పవర్ఫుల్ డీమన్స్ లైన్ ఎక్కడా చూడలేదు. ముజాన్ కిబుట్సుజి యొరిచి సుకిగుని చేసిన ఒక్క స్ట్రైక్ వల్ల స్టన్ అయిపోతాడు అండ్ తను మళ్ళీ హీల్ చేసుకునే ఛాన్స్ కూడా యొరిచి ఇవ్వడు. ముజాన్ ఏమడుగుతున్నా దాన్ని యొరిచి ఇగ్నోర్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా ముజాన్ని చంపేయడానికి యొరిచి వచ్చినప్పుడు తన దగ్గర మిగిలిన కొంచెం పవర్ ని యూజ్ చేసుకొని 1800 pieces గా తన బాడీని డివైడ్ చేసుకుంటాడు. అండ్ యొరిచి ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ లో ఆ 1800 pieces లో 1500 pieces ని కట్ చేసి పడేస్తాడు. బట్ మిగిలిన ఆ 300 pieces మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాయి. అండ్ ఫైనల్ గా ముజాన్ మళ్ళీ రీజనరేట్ అవడానికి హెల్ప్ అవుతాయి. అంటే ప్రెసెంట్ ఎరాలో ముజాన్ యూజ్ చేస్తున్న పవర్ అసలు 100% కాదు. తన దగ్గర ఉన్న పవర్ లో 50% కూడా ముజాన్ యూజ్ చేయట్లేదు. ముజాన్ ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా భయపడతాడు.
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సన్ బ్రీతింగ్ యూజర్ని కుక్కుషేబోతో కలిసి చంపేస్తాడు. అప్పటి నుంచి ముజాన్ కిబుట్సుచి ఎప్పుడు కూడా డైరెక్ట్గా డీమన్ స్లేయర్స్తో ఫైట్ చేయలేదు. అప్పటి నుంచి డీమన్స్ మాత్రమే డీమన్ స్లేయర్స్తో ఫైట్ చేస్తారు. దీని తర్వాత స్టోరీ మీకు కావాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. యాక్చువల్గా హెల్త్ బాగా లేకపోవడం వల్ల వీడియో అనేది చాలా షార్ట్గా చేశాను. దీనికి పార్ట్ 2గా ఇంకొక వీడియోలో మొత్తం స్టోరీని కవర్ చేస్తాను. దానికోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్గా ఉండండి. నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా బాగుండబోతుంది. ఈ వీడియో హెల్త్ బాగా లేకపోవడం వల్ల ఇలా వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.